మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గొప్ప పండుగని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాలలో దామన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరెడ్డి దామోదర్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన కొండంత అండగా నిలిచారని, తన సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన గడిపి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని ఆయన అన్నారు. ఒక్క నిమిషం నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో కూడా 11 నియోజకవర్గాలు ఆ రోజు ఉండబడిన అధికార పక్షం టీడీపీ సిపిఎం పొత్తు గెలిస్తే కూడా మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష శాసనసభ్యులుగా 1985లో ఆయన 31 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడంతో ప్రజల వారిని అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత 94లో ఇండిపెండెంట్గా 94లో కాంగ్రెస్ పార్టీలో ఈ వర్గ విభేదాలతోటి టికెట్ హైకమాండ్ నిరాకరించిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున 30,000 మంది విడ్రా కాకుండా చేసి కార్యకర్తలు నిలబెట్టి వారిని ఆ రోజు ప్రజా కాంగ్రెస్ పేరు మీద నిచ్చెన మీద 3వ శాసనసభ్యునిగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యాడర్ నిలబెట్టి ఈ నాయకుడు మాకు ఉండాలి కావాలి అని చెప్పేసి ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తూ శాసనసభ్యునిగా 3వ గెలిపించడం జరిగింది. ఆనాడు కూడా 12 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోపోయింది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష స్థానం హోదా లేకుండా పోయింది. ఆనాడు మన జిల్లాలో కూడా కాంగ్రెస్ ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీతో ఎన్నికైన 2వ నిమిషంలోనే మొదటి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ జెండా నిష్పెట్టడం లేదు, కాంగ్రెస్ పార్టీతో నేను కావాలని ఒక గట్టి పట్టుదలతో ఉన్న మనిషి వారు. ఎంతో మంది అధికార పక్షాన్ని పోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు 94లో ముఖ్యమంత్రి అయి బ్రహ్మాండమైన మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన క్షణంలో ఆ టైంలో ఎన్టీ రామారావు గారు అయితే లక్ష్మీపార్వతి గారు అయితే స్వయంగా దామోదర్ రెడ్డి గారిని టీడీపీ పార్టీకి ఆహ్వానించడం జరిగింది. అయినా కూడా దామోదర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఎన్టీ రామారావు గారితో, సార్ మీరంటే సినిమా యాక్టర్గా నాకు అభిమానం, మీరంటే నాకు యాక్టర్గా అభిమానిస్తా, కానీ నా పార్టీ కాంగ్రెస్ పార్టీ, నా జెండా కాంగ్రెస్ ఉంటా, నేను ఈ జెండా నా జీవితాంతం ఈ జెండా కిందనే ఉంటా, ఈ జెండాతో ఉంటాను. దాని తర్వాత చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో చంద్రబాబు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. నల్గొండ జిల్లా నుంచి మీరు రావాలి, రెడ్డి గారు మాతోటి కలిసి ప్రయాణం చేద్దాం, మనంతో ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నాం, మీరు రావాలని కూడా అడగడం జరిగింది. అయినా కూడా దామోదర్ రెడ్డి తిరస్కరించడం జరిగింది. అనేక